ఐపీఎస్ క్లరికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ పేపర్లో పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ ఏం లేవండి, రెగ్యులర్ మోడల్స్ ఏ ఉన్నాయి. వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, సీక్వెన్స్ రిలేటెడ్ ఇచ్చాడు. 4 ఆఫ్ ది ఫాలోయింగ్ 5 ఆర్ alike in a certain way based on their positions in the given arrangement and hence from a group which one of the following does not belongs to that group according to options shown. ఫస్ట్ వన్ చూడండి, ఈఎస్ కాపీరైట్ సింబల్ అని ఇచ్చాయండి. ఈ అండ్ ఎస్ ఆల్టర్నేటివ్ గా ఉన్నాయి. ఎస్ అండ్ కాపీరైట్ సింబల్ 2 పొజిషన్స్ గ్యాప్ ఉందండి. ఎన్డబ్ల్యూసి ఇచ్చాయండి. ఇది కూడా అంతే. ఈ అండ్ ఎన్ అండ్ డబ్ల్యూ ఆల్టర్నేటివ్ గా ఉన్నాయండి. డబ్ల్యూ తర్వాత 2 పాసిబిలిటీస్ తర్వాత సి ఇచ్చాడు. నెక్స్ట్ పియు ట్రయాంగిల్ అని ఇచ్చాయండి. సేమ్ పి అనేటువంటిది యు అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే 2 పాసిబిలిటీస్ తర్వాత ఇచ్చాడు. 1 and 2 ఉన్న ప్యాటర్న్ లో 3 లేదు, ఇంకా రిమైనింగ్ అనవసరం మనకు. ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. What is the position of triangle with respect to W in the given arrangement? W అనేటువంటి పొజిషన్ నుంచి ట్రయాంగిల్ యొక్క పొజిషన్ ఏంటి అని అడుగుతున్నాడు. W అనేటువంటి పొజిషన్ నుంచి ట్రయాంగిల్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి 10th పొజిషన్లో ఉంది చూడండి. అది కూడా ఎలా ఉంది? 10th టు ది రైట్ ఉందండి. ఇక్కడి నుంచి మనం వెరిఫై చేసుకుని వెళ్ళటమే. ఓకే, ఇక్కడి నుంచి మనం చెక్ చేసుకుంటే 10th టు ది రైట్ వస్తుందండి. నెక్స్ట్, which of the following is the 6th element to the left of 11th from the left hand అని ఇచ్చాడు. బోత్ ఆర్ లెఫ్ట్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 11 లో నుంచి 6 తీసేస్తే 5. ఎక్కడి నుంచి? స్టార్టింగ్ నుంచి 5th పొజిషన్ తీసుకుంటే దట్ ఈస్ ది ఆన్సర్, which is yes. How many letters are there in the English alphabetical order between the letter which is 9th from the left end and the letter which is 7th from the right end? సో స్టార్టింగ్ నుంచి 9th పొజిషన్ తీసుకోమన్నాడు. స్టార్టింగ్ నుంచి 9th పొజిషన్ అంటే వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం డబ్ల్యూ వస్తుంది. ఎండింగ్ నుంచి 7th పొజిషన్ తీసుకుంటే వాడు ఇచ్చినటువంటిది పి వస్తుందండి. డబ్ల్యూకి పికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే మనకి డిఫరెన్స్ +7 వస్తుందండి. నెంబర్ ఆఫ్ లెటర్స్ ఏంటంటే 6 తీసుకుంటాం, విచ్ ఈజ్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, డేటా ఇచ్చినట్టున్నాడు చూడండి. మనకి 70th క్వశ్చన్ దగ్గర నుంచి డేటా ఇచ్చాడు. 7 people సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్ అని ఇచ్చాడు చూడండి. 7 members టువర్డ్స్ ది నార్త్ ఫేసింగ్ అని ఇచ్చాడు. ఇక 1 by 1 వాడు ఇచ్చినటువంటి కండిషన్స్. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నాడండి. ఏకి బికి మధ్యలో 2 persons. ఓకే, ఎవరెక్కడో తెలియదు మనకి. సి ఈజ్ ఎట్ వన్ ఆఫ్ ది పొజిషన్ టు ది లెఫ్ట్ ఆఫ్ డి. సి అనే పర్సన్ డికి లెఫ్ట్ సైడ్ అనగానే ఎక్కడో చెప్పాల. ఏ సిట్స్ ఎట్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్. ఏ అనే పర్సన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ అంటే ఏ ఇక్కడ తీసుకున్నారనుకోండి, 2 persons తర్వాత బి ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. లేదా మనకి ఏ ఇక్కడ తీసుకుంటే బి ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉందండి. ఏకి బికి మధ్యలో మనకు వచ్చేటప్పటికి ఎంతమంది అని చెప్తున్నాడు? 2 persons అని ఇచ్చాడండి. ఏ అనే పర్సన్ ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉన్నారని ఇచ్చాడు. ఓకే, యాజ్ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఈ అండ్ ఏ యాజ్ బిట్వీన్ బి అండ్ జీ. ఈకి ఏకి మధ్యలో ఎంతమంది ఉన్నారో బీకి జీకి మధ్యలో అంతేమంది ఉండాలి అని ఇచ్చాడు. ఇది కూడా మనకి కన్ఫామ్గా క్లారిటీ లేదు, చూద్దాం. ఎఫ్ సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ జీ. ఎఫ్ అనేటువంటి పర్సన్ జీకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్లో ఉండాలి, ఎక్కడో తెలియదు. ఈ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ బి అని ఇచ్చాడు. బికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఈ అని ఇచ్చాడు. ఓకే, సో ఒకసారి ఈకి ఏకి మధ్యలో ఎంతమంది ఉన్నారో బీకి జీకి మధ్యలో అంతే అని ఇచ్చాడు. ఫస్ట్ దాంట్లో ఈకి ఏకి మధ్యలో కనుక అబ్జర్వ్ చేస్తే 4 members. మరి బీకి జీకి మధ్యలో 4 members అవకాశం లేదుగా. సెకండ్ దాంట్లో ఈకి ఏకి మధ్యలో మనకి కాన్సిక్యూటివ్ గా ఉందండి పాసిబిలిటీ, నో గ్యాప్. ఈ అండ్ ఆర్ కాన్సిక్యూటివ్ పాసిబిలిటీ. సేమ్ అదేవిధంగా బి అండ్ జీ కాన్సిక్యూటివ్ గా రావాలంటే జీ ఇక్కడ ఎఫ్ ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది. దానికన్నా ముందర సి ఈజ్ వన్ ఆఫ్ ది పొజిషన్ టు ది లెఫ్ట్ ఆఫ్ డి అని ఇచ్చాడు. సో సి ఇక్కడ తీసుకోండి, డి ఇక్కడ తీసుకోండి, సరిపోతుందిగా. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. హూ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ డి అని ఇచ్చాడు. డికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఏ ఉన్నారండి. నెక్స్ట్, యాజ్ పర్ ది గివెన్ అరేంజ్మెంట్ యాజ్ మెనీ పీపుల్ సిట్ టు ది లెఫ్ట్ ఆఫ్ బి యాజ్ టు ది రైట్ ఆఫ్. బికి లెఫ్ట్ సైడ్ 3 ఉన్నారు. సేమ్ అదేవిధంగా మళ్ళీ ఎవరికి రైట్ సైడ్ అంటే సేమ్ పాసిబిలిటీ, బి అనేటువంటి పర్సన్కే మళ్ళీ రైట్ సైడ్లో వస్తారు అంతేమంది, ఎందుకంటే మిడిల్లో ఉన్నాడు వాడు. సో ఆన్సర్ ఈజ్ 1. As per the given information, 4 of the following 5 are alike in a certain way అని ఇచ్చాడు. ఫస్ట్ వన్ సిజి ఆల్టర్నేటివ్ గా ఉన్నారండి. బిఈ ఆల్టర్నేటివ్ గా ఉన్నారు. జిడి ఆల్టర్నేటివ్ గా ఉన్నారండి. డిఏ ఆల్టర్నేటివ్ గా ఉన్నారు. ఎఫ్ డి అనేటువంటి పర్సన్స్ తీసుకుంటే 2 persons ఉన్నారు. ఆన్సర్ ఈజ్ 5th ఆప్షన్. నెక్స్ట్, వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ ఈ ఫ్రమ్ ది రైట్ ఎండ్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. సెకండ్ టు ది రైట్ అవుతుంది, రైట్ నుంచి 2వ పొజిషన్లో ఉన్నాడండి. సో ఆన్సర్ ఈజ్ సెకండ్. నెక్స్ట్, వాట్ ఈస్ ది హూ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ జీ అని ఇచ్చాడు. ఓకే, మనకి జీ అనేటువంటి పర్సన్ లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ ఎవరైనా ఉంటారా? నో వన్. సో ఆన్సర్ ఈజ్ 5th ఆప్షన్. నెక్స్ట్, న్యూమరికల్ టెక్నిక్స్తో ఇచ్చినటువంటి మోడల్ చూడండి. వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఇఫ్ ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది సెకండ్ లోయెస్ట్ నెంబర్. ఇందులో మనకి సెకండ్ లోయెస్ట్ నెంబర్ ఏంటి అనేది చెక్ చేస్తే 5 అండి. దాంట్లో ఫస్ట్ డిజిట్ 5, ఇదేగా సెకండ్ లోయెస్ట్ నెంబర్. దాంట్లో ఫస్ట్ డిజిట్ 5.
ఈజ్ డివైడెడ్ బై ది థర్డ్ డిజిట్ ఆఫ్ ది సెకండ్ హైయెస్ట్ నెంబర్. సెకండ్ హైయెస్ట్ నెంబర్ అంటే ఈ రెండిట్లో సెకండ్ హైయెస్ట్ నెంబర్ రావాలి. ఇది హైయెస్ట్, ఇది సెకండ్ హైయెస్ట్. దాంట్లో థర్డ్ డిజిట్ తీసుకోమని ఇచ్చాడు, అంటే బై 2 అవుతుంది. 5 డివైడెడ్ బై 2 అంటే 2.5 వస్తుందండి, విచ్ ఈజ్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, if in each of the given number all the digits are arranged in the descending order within the number, which of them will form the second lowest number అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, if in each of the given numbers all the digits are arranged in the descending order within the number, మనకి ప్రతి నెంబర్లో ఉన్న డిజిట్స్ ని డిసెండింగ్ ఆర్డర్లో రాశాడు. అయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ ఇది సెకండ్ లోయెస్ట్ నెంబర్. ఇప్పుడు మనకి లోయెస్ట్ నెంబర్ అంటే ఇది మనకి 8తో స్టార్ట్ అవుతుందండి, ఇది వచ్చేటప్పటికి 6తో స్టార్ట్ అవుతుంది, 9, నెక్స్ట్ ఇది 6, ఇది 9. ఇందుట్లో లోయెస్ట్ నెంబర్ అనేది 6 మీద డిపెండ్ అయి రావాలి. ఇదేమో 652, అదేమో 651. 651 లోయెస్ట్, సెకండ్ లోయెస్ట్ అంటే 652 అవుతుందండి. సో ఆన్సర్ ఈజ్ 526, విచ్ ఈజ్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, if in each of the given number the position of the second and the third digits are interchanged, what will be the product of the third digit of the lowest and the highest number thus formed? జాగ్రత్త చూడండి, in each of the given number the position of the second and the third digit are interchanged. ప్రతి నెంబర్లో సెకండ్ అండ్ థర్డ్ ఇంటర్చేంజ్ చేశాడంటండి. చేసిన తర్వాత వాట్ విల్ బి ది ప్రొడక్ట్ ఆఫ్ ది థర్డ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్. యాక్చువల్గా మనకి ఇందుట్లో లోయెస్ట్ నెంబర్ అంటే ఇదే అవుతుంది. దాంట్లో థర్డ్ డిజిట్ ఏమొస్తుంది, 6 ఇంటూ, ఓకే, ఈ థర్డ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ అండ్ ది హైయెస్ట్ నెంబర్ దస్ ఫార్మ్డ్. ఓకే, మనకి థర్డ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబరు, నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. థర్డ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ అంటే మనకి వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఫస్ట్ పాసిబిలిటీ 9తో ఉన్నటువంటిది హైయెస్ట్ అవుతుంది, దట్ ఈస్ 987 అవుతుంది. దాంట్లో థర్డ్ డిజిట్ వచ్చేటప్పటికి 7 అవుతుందండి. సో 6 into 7 అంటే ఎంత వస్తుంది, అది 42, విచ్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, సమ్ ఆఫ్ ది ఆల్ ది డిజిట్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది గివెన్ నెంబర్ ఈస్ ది సెకండ్ హైయెస్ట్ అని ఇచ్చాడు. మనకి సమ్ ఆఫ్ ది డిజిట్స్ తీసుకుంటే సెకండ్ హైయెస్ట్ ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి నార్మల్గా ఇందుట్లో సమ్ ఆఫ్ ది డిజిట్స్ హైయెస్ట్ వచ్చేటువంటి నెంబర్ అంటే అకార్డింగ్ టు హైయెస్ట్ పాసిబిలిటీసా లేదా అనేది చెప్పలేం. అయితే పెద్ద పెద్ద నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఒకసారి వెరిఫై చేసి చూస్తే ఫస్ట్ వన్ వరకు మీరు యాడ్ చేశారనుకోండి, ఎంత అవుతుంది మనకు, అది 7 + 8 అంటే 15, ఇది 19 వస్తుందండి. సో ఓకే, ఇది తీసుకున్నట్లయితే మనకు వచ్చేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే 13, ఇది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 7 + 8 15, 15 + 9 అంటే 24. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి 12 వస్తుందండి, లాస్ట్ వన్ వచ్చేటప్పటికి 12 వస్తుంది. సో సెకండ్ హైయెస్ట్ అంటే మనకు 19గా వచ్చేది. సో ఆన్సర్ ఈజ్ 784. ఓకే, సో 784 అంటే వాడు ఇచ్చిన దాంట్లో ఫోర్త్ ఆప్షన్ వస్తుందండి. నెక్స్ట్ వన్ చూడండి, 4 ఆఫ్ ది ఫాలోయింగ్ 5 ఆర్ అలైక్ ఇన్ ఎ సర్టెన్ వే అని ఇచ్చాడు అకార్డింగ్ టు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. అకార్డింగ్ టు ఆల్ఫాబెట్ కనుక తీసుకుంటే ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ లెటర్కి సెకండ్ లెటర్కి +3 ఉందండి, తర్వాత -4, +3 -4 +3 -4 ఆల్టర్నేటివ్గా తీసుకున్నాడండి. అంటే ఫస్ట్ టు సెకండ్ +3, తర్వాత -4 ఉందండి. సేమ్ పాసిబిలిటీ తీసుకుంటే లాస్ట్ వన్ వస్తుంది చూడండి. సో ఆన్సర్ ఈజ్ ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్, it is possible to make only one meaningful English word with the third letter, fourth letter and fifth letters of the word. థర్డ్ లెటర్ అంటే ఏం తీసుకుంటాం, ఇందులో P వస్తుందండి. ఓకే, వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో థర్డ్ లెటర్ తీసుకుంటే వచ్చేటువంటిది ఏంటి అంటే P, మీనింగ్ఫుల్ ఆర్డర్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి దాన్ని. ఓకే, సో థర్డ్ లెటర్ P తీసుకుంటాం. నెక్స్ట్ ఫర్దర్గా ఫోర్త్ లెటర్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, O. ఓకే, ఫిఫ్త్ లెటర్ వచ్చేటప్పటికి T వస్తుందండి. ఓకే, సో మనకి వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ ఓన్లీ వన్ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్ విత్ ది థర్డ్, ది ఫోర్త్ అండ్ ది ఫిఫ్త్ లెటర్స్ వెన్ కౌంటింగ్ ఫ్రమ్ ది లెఫ్ట్ టు రైట్ ఆఫ్ ది వర్డ్, మనకి ఆ వర్డ్లో నుంచి 3, 4, 5 తీసుకున్నాం. యూజింగ్ ఈచ్ లెటర్ ఓన్లీ వన్స్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి ది థర్డ్ లెటర్ ఆఫ్ ది వర్డ్ సో ఫార్మ్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్. అంటే మనకి వాడు ఇచ్చినటువంటి దాంట్లో కనుక ఒకే ఒక్క మీనింగ్ఫుల్ వర్డ్ వస్తే థర్డ్ లెటర్ తీసుకోమని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా నో సచ్ వర్డ్ అయితే X తీసుకోమన్నాడు, మోర్ దాన్ 1 అయితే Z తీసుకోమన్నాడు. ఇప్పుడు POT పార్ట్ వస్తుంది, TOP టాప్, మోర్ దాన్ 1 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏం తీసుకుంటారు, Z. ఇంకా ఎన్ని వచ్చినాయి అనేది మనకు అనవసరం. నెక్స్ట్ 81 చూడండి, ఇక్కడ మనకి టేబుల్ ఇచ్చినట్టున్నాడు చూడండి, ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి చూడండి. 7 boxes ఆర్ అరేంజ్డ్ వన్ అబౌవ్ ది అనదర్ ఇన్ ఏ స్టాక్. 1 2 3 4 5 6 7. 1 by 1 చూద్దాం. ఓన్లీ 2 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ W అండ్ T. డబ్ల్యూకి టీకి మధ్యలో 2 boxes అని ఇచ్చాడు. ఓన్లీ 1 box బిట్వీన్ U అండ్ W అని ఇచ్చాడు. సో ఇక చూద్దాం, డబ్ల్యూకి టీకి మధ్యలో 2 boxes.
డబ్ల్యూకి టీకి మధ్యలో 2 బాక్సెస్ అని ఇచ్చాను. ఓన్లీ 1 బాక్స్ బిట్వీన్ యూ అండ్ డబ్ల్యూ. యూకి అబోనా డబ్ల్యూ బిలోనా అనేది క్లారిటీ లేదు. క్యూ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌట్ టీ అని ఇచ్చాడు. క్యూ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌట్ టీ. ఓకే, ఇప్పుడు కనుక ఫస్ట్ పాసిబిలిటీ అబ్జర్వ్ చేస్తే మనకి ఓన్లీ 1 బాక్స్ బిట్వీన్ యూ అండ్ డబ్ల్యూ అంటే బిలో అవకాశం లేదుగా, అబో అవకాశం. ఇక్కడ అబో రావచ్చు, బిలో రావచ్చు, ఇంకా క్లారిటీ రాలా మనకి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేస్తే క్యూ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబౌట్ బట్ నాట్ ఇట్ ది టాప్ ఆఫ్ ది స్టాక్ అని ఇచ్చాడు. మనకి క్యూ అనేటువంటిది టాప్లో ఉండటానికి వీల్లేదు అని ఇచ్చాడు. క్యూ అనేది టాప్లో ఉండటానికి వీల్లేదంటే ఈ అరేంజ్మెంట్లో క్యూకి పైన ఇంకేమైనా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. పీ ఈజ్ కెప్ట్ ఎట్ వన్ ఆఫ్ ది పొజిషన్ అబో ఎన్ అని ఇచ్చాడు. క్యూ అనేటువంటిది పీ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే ఎన్ కన్నా పైన ఉండాలి. ఎక్కడ అనేది కన్ఫామ్గా మనకేం చెప్పలేదండి. వై ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబో యూ అని ఇచ్చాడు. వై అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్లీ అబో యూ అని ఇచ్చాడు. ఇది వాడు ఇచ్చినటువంటి. ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ పాసిబిలిటీ తీసుకుంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 + 3 6 బాక్సెస్ ఉన్నాయండి. ఓకే, వై అనేటువంటిది యూకి ఇమీడియట్లీ అబో రావాలంటే ఇక్కడ 7 వస్తున్నాయి. వై యూ 1 పొజిషన్ తర్వాత డబ్ల్యూ 1 పొజిషన్ తర్వాత క్యూ అండ్ టీ తీసుకున్నారనుకోండి. ఈ పాసిబిలిటీ చూద్దాం. ఇప్పుడు మనకి పీ ఈజ్ కెప్ట్ వన్ ఆఫ్ ది పొజిషన్ అబో ఎన్ సరిపోతుందిగా. పీ అనేది ఎన్కి పైన ఉండటానికి అవకాశం ఉంది. క్యూ ఈజ్ ఇమీడియట్లీ అబో టీ అని ఇచ్చాడు, బట్ నాట్ ఎట్ ది టాప్ ఆఫ్ ది స్టాక్ అని ఇచ్చాడు. సరిపోతుందిగా. ఓకే, ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ 1 by 1 వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ది గివెన్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ వన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వై ఈజ్ నాట్ కెప్ట్ ఎట్ ది బాటమ్ ఆఫ్ ది స్టాక్ అని ఇచ్చాడు. ఓకే, ఇది మనకి ట్రూనే. నెక్స్ట్ మోర్ దాన్ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో డబ్ల్యూ అని ఇచ్చాడు. ఇది కూడా మనకి ట్రూనే. నో బాక్స్ ఈజ్ కెప్ట్ అబోవ్ పీ అని ఇచ్చాడు. సో ఇది ఫాల్సేగా. సో నాట్ ట్రూ కాబట్టి ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ తీసుకుంటాం, అంటే ఓన్లీ 1 ఫాలో అవుతుందండి. నెక్స్ట్ హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ యూ అండ్ క్యూ అని ఇచ్చాడు. యూకి క్యూకి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి మీకు? 3 బాక్సెస్ ఉన్నాయండి. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. 83 చూడండి. ఇఫ్ ఆల్ ది బాక్సెస్ ఆర్ రీఅరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ బాటమ్ టు టాప్, ది పొజిషన్ ఆఫ్ హౌ మెనీ బాక్సెస్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ అని ఇచ్చాడు. సో బాటమ్ టు టాప్ తీసుకుంటే ఫస్ట్ ఎన్ వస్తుందండి, తర్వాత పి, క్యూ, టీ, టీ తర్వాత యూ వస్తుంది, దాని తర్వాత డబ్ల్యూ, దాని తర్వాత వై. సో ఓన్లీ టాప్ మోస్ట్ పాసిబిలిటీ సేమ్ పొజిషన్లో వస్తుందండి. సో ఆన్సర్ ఈస్ 1, విచ్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ విచ్ బాక్స్ ఈజ్ కెప్ట్ థర్డ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది స్టాక్ అని ఇచ్చాడు. బాటమ్ నుంచి థర్డ్ పొజిషన్లో ఏముంది? ఎన్. నెక్స్ట్ విచ్ బాక్స్ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ పి అని ఇచ్చాడు. యూ, విచ్ ఈజ్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 86th onwards ఇచ్చినటువంటి చూడండి. ది పొజిషన్ ఆఫ్ హౌ మెనీ ఆల్ఫాబెట్స్ రిమైన్ ది సేమ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ ఇన్ ది వర్డ్ POLITICS ఆర్ అరేంజ్డ్ ఇన్ ది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఫస్ట్ వాడు ఇచ్చింది చూద్దాం. POLITICS దీన్ని లెఫ్ట్ టు రైట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ ఏం తీసుకుంటారు? అన్నిటికన్నా లోయెస్ట్ లెటర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకి ఇచ్చినటువంటి దాంట్లో సి వస్తుందండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి 2 letters ఏంటంటే ఐ తీసుకుంటాం. ఓకే, ఐకి తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది ఎల్, ఎల్కి తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది ఓపి, నెక్స్ట్ తర్వాత వచ్చేది ఎస్టి. ఇది లెఫ్ట్ టు రైట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాసాం. లెఫ్ట్ టు రైట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాస్తే సేమ్ పొజిషన్లు ఏమైనా ఉన్నాయా? మనకి ఏమీ లేవు. సో ఆన్సర్ ఈస్ నన్. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ ఇచ్చాడు చూడండి. లెఫ్ట్ అండ్ రైట్ కంపారిజన్తో తీసుకున్నాడు. ఓకే, సో నార్మల్ మోడలే, వెరిఫై చేసి చూద్దాం. వాట్ డస్ ది కోడ్ వైవో స్టాండ్స్ ఫర్ ఇన్ ది గివెన్ కోడ్ లాంగ్వేజ్ అని ఇచ్చాడు. వైవో అనేటువంటి పదానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. వాడు ఇచ్చినటువంటి దాంట్లో వైవో ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ లేదు, సెకండ్ లేదు, థర్డ్ లేదు, ఫోర్త్ దాంట్లో మాత్రమే వైవో ఉంది చూడండి. ఫోర్త్ దాంట్లో మాత్రమే ఇంకేమైనా ఉన్నాయా అనేది చెక్ చేస్తే ఎన్ఐ అనేది ఫస్ట్ దాంట్లో ఉంది, ఓజే అనేది లాస్ట్ బటన్లో ఉంది, వైవో ఎక్కడా లేదుగా. సో లెఫ్ట్ సైడ్ లాస్ట్ దాంట్లో మాత్రమే ఉండి ఇంకెక్కడా ఉండటానికి వీల్లేదు. స్మైల్ రిపీట్ అయింది, రిమూవ్ రిపీట్ అయింది, ఇక మిగిలిపోయింది స్ట్రెస్సేగా. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వాట్ కెన్ బి ది కోడ్ ఏజేఎస్వి స్టాండ్స్ ఫర్ ఇన్ ది గివెన్ కోడ్ లాంగ్వేజ్. ఏజే అనేటువంటి పదానికి ఎస్వి అనేటువంటి పదానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ వాడు ఇచ్చిన దాంట్లో ఏజే అనేటువంటి పదం యొక్క కోడ్ ఏంటి అనేది చెక్ చేద్దాం. వాడు ఇచ్చినటువంటి దాంట్లో రైట్ సైడ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఏజే ఫస్ట్ దాంట్లో లేదు, సెకండ్ లేదు, నెక్స్ట్ సెకండ్ దాంట్లో కూడా ఏజీ లేదు, థర్డ్ దాంట్లో కూడా ఏజే అవకాశం లేదు, ఫోర్త్ దాంట్లో కూడా లేదండి. ఏజే ఎక్కడా లేదు, అంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ న్యూ వర్డ్. రెండోది చూద్దాం. సెకండ్ వన్ ఎస్వి తీసుకున్నాడండి. ఎస్వి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే మనకి సెకండ్ దాంట్లో ఎస్వి ఉంది చూడండి.
ఓకే, రైట్ సైడ్ సెకండ్ దాంట్లో మాత్రమే ఉంది. సెకండ్ దాంట్లో మాత్రమే ఇంకేమైనా ఉన్నాయా అనేది చెక్ చేస్తే బీకే రిపీట్ అయింది. నెక్స్ట్ డిఈ అనేటువంటిది తీసుకున్నట్లయితే వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో ఫస్ట్ దాంట్లో లేదు, థర్డ్ దాంట్లో లేదు, లాస్ట్ దాంట్లో కూడా లేదండి. డి అనేటువంటిది కూడా దాంట్లో మాత్రమే ఉంది. నెక్స్ట్ ఏపీ అనేది రిపీట్ అయింది. సో ఇక్కడ డిఈ ఎస్వి ఈ రెండు మిగిలిపోతున్నాయండి. డిఈ అనేటువంటిది నెక్స్ట్ ఎస్వి అనేటువంటిది రెండు. ఆ రెండింటికి కలిపి లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది అనేది చెక్ చేద్దాం. మనకి లెఫ్ట్ సైడ్ ఇచ్చినటువంటి దాంట్లో కనుక అబ్జర్వ్ చేస్తే సైలెన్స్ రిపీట్ అయింది, విల్ అనేది రిపీట్ అయింది, ప్రొటెక్ట్ యూ ఈ రెండు మిగిలిపోయినాయి చూడండి. సో ఈ రెండు ప్రొటెక్ట్ అండ్ యూ ఈ రెండు తీసుకున్నట్లయితే అకార్డింగ్ టు ఆప్షన్ వాడు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ప్రొటెక్ట్ కానీ యూ కానీ ఎక్కడన్నా ఉన్నదా అనేది చూద్దాం. ఫస్ట్ దాంట్లో రెండు లేవు, సెకండ్ దాంట్లో లేదు, దీంట్లో ప్రొటెక్ట్ ఉందండి, దీంట్లో యూ ఉంది, లాస్ట్ దాంట్లో మళ్ళీ ఏం లేవు. ఈ రెండిట్లోనే చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రొటెక్ట్ అండ్ యూలో రెండోది కొత్త పదం రావాలి, నేషను అవాయిడ్. వాడు ఇచ్చినటువంటి దాంట్లో అవాయిడ్ ఆల్రెడీ రిపీట్ అయింది, అంటే నేషన్ మనకి న్యూ వర్డ్ అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అది తీసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే నేషన్ అనేటువంటిది ఎక్కడ ఉందా, ఫస్ట్ దాంట్లో లేదు, సెకండ్ దాంట్లో లేదు, థర్డ్ లేదు, ఫోర్త్ లేదండి. సో ఆన్సర్ ఈజ్ దట్ వన్. సో అకార్డింగ్ టు న్యూ వర్డ్ థర్డ్ ఆప్షన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్, వాట్ ఈస్ ది కోడ్ ఫర్ రిమూవ్ ఇన్ ది కోడ్ లాంగ్వేజ్? రిమూవ్ అనేటువంటి పదానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాను. సో రిమూవ్ అనేటువంటి పదానికి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో కోడ్ ఏంటో చూద్దాం. సో రిమూవ్ అనేటువంటిది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి లాస్ట్ రెండిట్లో ఉన్నట్టుంది చూడండి. ఇంకా ఏమైనా ఉన్నాయా? సైలెన్స్ లేదు, నెక్స్ట్ విల్ లేదు, నెక్స్ట్ ప్రాబ్లం లేదు. రైట్ సైడ్ లాస్ట్ రెండిట్లో మాత్రమే రిపీట్ అయినటువంటి పదాలు ఏంటి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే ఓజే వస్తుందండి. సో ఆన్సర్ ఈజ్ ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్, 91 దగ్గర నుంచి డేటా ఇచ్చాడు చూడండి. ఈచ్ ఆఫ్ ది 6 పర్సన్స్ ఐజేకే ఎల్ఎంఎన్ డ్రాస్ డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ శాలరీస్ అని ఇచ్చాడు. మొత్తం మీద 6 పర్సన్స్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ అమౌంట్స్ అని ఇచ్చాడు. లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకుంటున్నామండి. ఓకే, ఎం డ్రా మోర్ శాలరీ దాన్ ఓన్లీ జే అని ఇచ్చాడు. ఎం అనేటువంటి పర్సన్ జే కన్నా మాత్రమే ఎక్కువ అని ఇచ్చాడు. ఎల్ డ్రా మోర్ శాలరీ దాన్ ఐ బట్ లెస్ దాన్ ఎన్ అని ఇచ్చాడు. ఎల్ అనేటువంటిది ఐ కన్నా ఎక్కువ, ఎన్ అనేటువంటి పర్సన్ కన్నా తక్కువ అని ఇచ్చాడు. కే డ్రా లెస్ శాలరీ దాన్ ఐ, కే అనేటువంటిది ఐ కన్నా తక్కువ అని ఇచ్చాడు. అంటే కే ఐ ఎల్ ఎన్ ఇది వాడు ఇచ్చినటువంటిదండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ కే డ్రా లెస్ శాలరీ దాన్ ఐ బట్ మోర్ దాన్ జే అని ఇచ్చాడు. కే అనేటువంటిది ఐ కన్నా తక్కువ, జే కన్నా ఎక్కువ అని ఇచ్చాడు. ఆల్రెడీ మనకు వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో జే అండ్ ఎం ఫస్ట్ అండ్ సెకండ్లో ఫిక్స్ అయిపోయింది, మనకు అది చెప్పాల్సిన పని లేదు. ఓకే, ది పర్సన్ హూ డ్రా ది మాక్సిమం శాలరీ వచ్చేప్పటికి 1.25 అని ఇచ్చాడు. ది పర్సన్ హూ డ్రా ది థర్డ్ లోయెస్ట్ శాలరీ వచ్చేటప్పటికి మనకి 56 అని ఇచ్చాడు. ఓకే, సో ఇక ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఇఫ్ ది టోటల్ శాలరీ ఆఫ్ కే అండ్ జే, కే వాల్యూ జే వాల్యూ ఇద్దరు శాలరీలు కలిపితే 98,000, వాట్ ఈస్ ది జే అని ఇచ్చాడు. ఇప్పుడు ఆల్రెడీ కే 56ఏగా, 98లో నుంచి ఆ రిమైనింగ్గా రావాల్సింది ఎంత అవుతుంది మనకు? అది 42,000 వస్తుందండి. సో 42,000 ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, which of the following represent the amount of salary that M possibly draw? M అనేటువంటి పర్సన్ 56,000 కన్నా తక్కువ ఉండాలండి. 56,000 కన్నా తక్కువ ఉండాలంటే ఓన్లీ 49,000 ఛాన్స్ ఉందండి. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ డ్రా లెస్ శాలరీ దాన్ కే అని ఇచ్చాడు. 2 పర్సన్స్, ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, డేటా ఇచ్చాడు చూడండి. PQRST UVW సిట్టింగ్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ది సెంటర్ అని ఇచ్చాడు. అరౌండ్ ది రౌండ్ టేబుల్ మనకి ఎంతమంది అని చెప్తున్నాడు? 8 పర్సన్స్ అని ఇచ్చినట్టున్నాడు చూడండి. 3 + 3 + 2. ఓకే, పి ఈజ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎస్ అని ఇచ్చాడు. పి అనేటువంటి పర్సన్ ఎస్ యొక్క నైబర్ అంటే లెఫ్టా రైటా కన్ఫామ్గా చెప్పలేము. ఓన్లీ 3 పీపుల్ బిట్వీన్ క్యూ అండ్ డబ్ల్యూ, క్యూకి డబ్ల్యూకి మధ్యలో 3 పర్సన్స్ అని ఇచ్చాడు. ఆపోజిట్ ఈచ్ అదర్. ఆర్ ఈజ్ నాట్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ డబ్ల్యూ. ఆర్ అనేటువంటి పర్సన్ డబ్ల్యూ యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదు. చూద్దాం ముందల కండిషన్స్. ఓకే, నెక్స్ట్, ఎస్ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ వి. ఎస్ అనేటువంటి పర్సన్ వీక్ రైట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఉండాలని ఇచ్చాడు. ఓకే, క్యూ ఈజ్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎస్. క్యూ అనేటువంటి పర్సన్ ఎస్ యొక్క నైబర్ అని ఇచ్చాడు. ఇప్పుడు క్యూ అనేటువంటి పర్సన్ ఎస్ యొక్క నైబర్ అని అడగానే లెఫ్టా రైట్ అనేది కన్ఫామ్గా చెప్పలా. ఓకే, నెక్స్ట్, ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ పి అండ్ యూ అని ఇచ్చాడు. పీకి యూకి మధ్యలో 3 పర్సన్స్ అంటే కన్ఫామ్గా వాళ్ళు ఆపోజిట్ ఈచ్ అదర్ ఉండాలి. సో ఇక చూద్దాం. మనకి ఫస్ట్ నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే మిస్ అయిన కండిషన్స్. పి ఈజ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎస్ అని ఇచ్చాడు. పి అనేటువంటి పర్సన్ ఎస్ యొక్క నైబర్. సపోజ్ 2 రకాల అవకాశాలు ఉన్నాయి పీకి. నెక్స్ట్, ఇక్కడేమో క్యూ ఈజ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎస్ అని ఇచ్చాడు. క్యూ అనేటువంటి పర్సన్ ఎస్ యొక్క నైబర్ అని ఇచ్చాడు. ఇలా ఉండొచ్చు.
అయితే క్యూ అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకున్నట్లయితే లెఫ్ట్ అండ్ రైట్ పాసిబిలిటీస్ ముందు ఇది చూద్దాం. క్యూ అనేవాడికి ఎస్పివి తీసుకోవచ్చుగా, ఇది తీసుకుంటున్నానండి. లెఫ్ట్ సైడ్ లో ఎస్పివి. ఇప్పుడు ఓన్లీ 3 పీపుల్ బిట్వీన్ పి అండ్ యూ అని ఇచ్చాడు. పికి యూకి మధ్యలో 3 పర్సన్స్ అన్నాడండి. ఇంకేమైనా మిస్ అయినాయా చూద్దాం. పి ఓన్లీ 3 పీపుల్ ఓకే. ఆర్ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ డబ్ల్యూ. ఆర్ అనే పర్సన్ డబ్ల్యూ యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదు. మిగిలిన తీసేసుకోవచ్చుగా. మిగిలిన పర్సన్ యూకి ఇమీడియట్లీ రైట్ సైడ్ తీసుకున్నారనుకోండి సరిపోతుంది. ఈ అరేంజ్మెంట్ వచ్చేస్తుంది కాబట్టి ఇక రెండోది నేను చెక్ చేయట్లేదు. ఒకసారి చూద్దాం మిస్ అయిన పర్సన్ ఎవరు అనేది చెక్ చేసినట్లయితే టీ మిస్ అయ్యాడండి, వాడిని ఇక్కడ తీసుకోండి. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్, వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ డబ్ల్యూ విత్ రెస్పెక్ట్ టు పి అని ఇచ్చాడు. సో సెకండ్ టు ది లెఫ్ట్ అవుతుంది చూడండి. వాడు ఇచ్చిన దాంట్లో సెకండ్ టు ది లెఫ్ట్ ఉందిగా, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, ఆల్ ది పీపుల్ ఆర్ మేడ్ టు సిట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇన్ ది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ స్టార్టింగ్ ఫ్రమ్ పి. పి నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక డ్రా చేసినట్లయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో హౌ మెనీ పీపుల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇచ్చింది. రిమైన్ అన్చేంజ్డ్ అని ఇచ్చాడు. ఇక్కడ నుంచి తీసుకుందాం. ఇక్కడ పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ. అసలు ఎవరన్నా వచ్చేటువంటి అవకాశం ఉందా అనేది చెక్ చేస్తే నో వన్ అండి. సో ఆన్సర్ ఈస్ నన్. 4 ఆఫ్ ది ఫాలోయింగ్ 5 ఆర్ అలైక్ ఇన్ ఏ సర్టన్ వే అని ఇచ్చాడు. అకార్డింగ్ టు ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ వన్ విఆర్ అని ఇచ్చాడు. వి అనేటువంటి పర్సన్కి ఆర్ అనేటువంటి పర్సన్కి కంపారిజన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఆపోజిట్ ఇచ్చేదారు. టిఎస్ ఆపోజిట్ ఇచ్చేదారు. యూపీ ఆపోజిట్ ఇచ్చేదారు. టీవీ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఆపోజిట్ ఇచ్చేదారు వచ్చేటువంటి అవకాశం లేదుగా. డబ్ల్యూక్యూ ఆపోజిట్ ఇచ్చేదారు. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 97 చూడండి. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ సిట్ టు ది సెకండ్ టు ది రైట్ ఆఫ్ వి అని ఇచ్చాడు. వీక్ రైట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు అంటే ఎస్ అనేటువంటి పర్సన్ అండి. నెక్స్ట్ 98, విచ్ అమాంగ్ ఎస్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ యాజ్ పర్ ది గివెన్ అరేంజ్మెంట్ అకార్డింగ్ టు ఆప్షన్స్ చూడండి. క్యూ ఈజ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఆర్ అని ఇచ్చాడు. క్యూ సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఆర్. ఆర్కి ఇమీడియట్లీ రైట్ సైడ్లో క్యూ లేడు. సెకండ్ వన్, ఎస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ టీ అని ఇచ్చాడు. ఎస్ అనేటువంటి పర్సన్ టీ యొక్క నైబర్ అన్నాడండి. ఇది పనికిరాదు. నన్ ఆఫ్ ది గివెన్ పక్కన పెట్టండి. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ పి అండ్ వి అని ఇచ్చాడు. ఇది పనికిరాదు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది ఆర్ ఈజ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్లో ఆర్ ఉన్నాడు. ఇది కరెక్టేగా. సో ఆన్సర్ ఈజ్ దట్ వన్. ఫిఫ్త్ ఆప్షన్ వస్తుందండి. నెక్స్ట్ 99th one, statements shown. All stands are boots. Only few boots are heels అని ఇచ్చాడు. ఓన్లీ ఫ్యూ అని ఇచ్చాడు. ఓన్లీ ఏ ఫ్యూ. ఓకే, నో హీల్ ఈజ్ యాంకిల్ అని ఇచ్చాడు. హీల్ ఏది యాంకిల్ కాదు. ఫస్ట్ వన్, అట్లీస్ట్ సమ్ శాండిల్స్ ఆర్ హీల్స్ అని ఇచ్చాడు. శాండిల్స్కి హీల్స్కి రిలేషన్ ఉన్నదా లేదా అనేటువంటిది కన్ఫామ్గా మనం చెప్పలేంగా. ఆల్ బూట్స్ కెన్ నెవర్ బి యాంకిల్స్ అని ఇచ్చాడు. బూట్స్ అన్ని ఎప్పటికీ యాంకిల్స్ కాదు. ఇది కరెక్ట్. ఎందుకంటే మనకి బూట్స్లో కొన్ని హీల్స్ ఉన్నాయి, హీల్ ఏది యాంకిల్ కాదని ఇచ్చాడు కాబట్టి. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ టూ ఫాలోస్. నెక్స్ట్, ఓన్లీ ఇఫ్ యూ స్మైల్ ఆర్ ఎంటర్టైన్మెంట్. నో ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఏ అమ్యూజ్మెంట్ అని ఇచ్చాడు. ఫస్ట్ వన్, సమ్ స్మైల్స్ ఆర్ అమ్యూజ్మెంట్స్ అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. నో స్మైల్ ఈజ్ అమ్యూజ్మెంట్. మే ఆర్ మే నాట్. సో ఆన్సర్ ఈజ్ ఎయిదర్ వన్ ఆర్ టూ ఫాలోస్. ఇవి ఓవరాల్ మనకి ఇందుట్లో ఉన్నటువంటి మోడల్స్. అయితే ఒక్కసారి అనాలిసిస్ ఏంటనేది చూద్దాం. ఇందులో మనకి ఫస్ట్ 66 దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే మేబీ 70, 66 to 70, 69 ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్ ఇచ్చాయండి. నెక్స్ట్ 70 దగ్గర నుంచి డేటా ఇచ్చాడు చూడండి. 70 to 75, 74 సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఇచ్చాయండి. 75 దగ్గర నుంచి ఇచ్చినటువంటివి న్యూమరికల్ టెక్నిక్స్తో ఇచ్చినటువంటివి. 78 వరకు ఇది కూడా ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్లో న్యూమరికల్ టెక్నిక్స్ ఇచ్చాయండి. నెక్స్ట్ 79 సింగిల్ ఐటమ్ ఇచ్చినట్టున్నాడు చూడండి. 79 సింగిల్ ఐటమ్. 80 కూడా సింగిల్ ఐటమే ఇచ్చాడు. నెక్స్ట్ 81 దగ్గర నుంచి మళ్ళీ డేటా ఇచ్చినట్టున్నాడు చూడండి. 81 to మేబీ 85 వరకు ఇదే మోడల్. 85 పజిల్ అండి. బాక్సెస్ మీద డిపెండ్ అయ్యి పజిల్ ఇచ్చాడు. నెక్స్ట్ మనకి సింగిల్ ఐటమ్ ఇచ్చాడు 86. నెక్స్ట్ 87 దగ్గర నుంచి చూడండి. 87 నుంచి కోడింగ్ డీకోడింగ్తో ఇచ్చినటువంటిది. 87 to 90 వరకు ఇచ్చినటువంటివి కోడింగ్ అండ్ డీకోడింగ్. నెక్స్ట్ 91 దగ్గర నుంచి ఇచ్చినటువంటి చూడండి. 91 to 93 ఇది మనకి కంపారిజన్ అండి. 94th ఆన్వర్డ్స్ డేటా ఇచ్చాడు. మళ్ళీ
94 దగ్గర నుంచి 98 వరకు ఇచ్చినటువంటివి పజిల్. నెక్స్ట్ 99 100 మళ్ళీ సింగిల్ ఐటమ్, నథింగ్ బట్ ఇవి సిలాయిజంతో ఇచ్చినటువంటి మోడల్స్ ఈ రెండు. ఇది ఓవరాల్ వాడు ఇచ్చినటువంటి డేటా. ఒకసారి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఏ ఆర్డర్లో తీసుకోవచ్చు. మనకి ఫస్ట్ ఇచ్చినటువంటి దాంట్లో ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్, ఫస్ట్ వన్ ఇది సీక్వెన్స్ డైరెక్ట్గా తీసేసుకోండి. ఇది సెకండ్ న్యూమరికల్ టెక్నిక్స్ అండి. తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్స్, ఇది కూడా డైరెక్ట్గానే ఉందిగా. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది కోడింగ్ అండ్ డీకోడింగ్ ఫోర్త్ ప్రయారిటీ కింద తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇందులో ఒక సింగిల్ ఐటమ్స్ ఒక 2 ప్రాబ్లమ్స్ చేస్తున్నానండి. నెక్స్ట్ పజిల్ తీసుకుంటున్నాను మళ్ళీ 5th ప్రయారిటీ. నెక్స్ట్ కంపారిజన్ 6th ప్రయారిటీ. నెక్స్ట్ ఇది 7th ప్రయారిటీ. లాస్ట్లో ఈ రిమైనింగ్ 3 సింగిల్ ఐటమ్స్ తీసుకుంటున్నాను. ఇవి ఓవరాల్ ఇందులో ఇచ్చినటువంటి మోడల్స్. అయితే నెంబర్ సిరీస్ ఉన్నాయా? నెంబర్ సిరీస్ ఉన్నట్టున్నాయి చూడండి. 51 దగ్గర నుంచి మనకి నెంబర్ సిరీస్ ఉన్నాయి చూడండి. 51 ఆన్వర్డ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి నెంబర్ సిరీస్, నార్మల్ నెంబర్ సిరీసే. లాజిక్స్ చూద్దాం. ఇది ఫస్ట్ డెసిమల్ వాల్యూస్ అనుకోండి చూడండి. ఇంటూ 0.5 ఇంటూ 1 ఇంటూ 1.5 ఇంటూ 2 ఎక్సెట్రా అండ్ సో ఆన్. డెసిమల్ వాల్యూస్ మల్టిప్లికేషన్ తీసుకున్నాయండి. నెక్స్ట్ 52 చూడండి. ఫస్ట్ ఎంత? +8, తర్వాత +12, తర్వాత +18. నెక్స్ట్ ఎంత రావాలి అంటే 26 తీసుకున్నాడు. అంటే ఫస్ట్ 4 యాడ్ చేశాడు, తర్వాత 6 యాడ్ చేశాడు, తర్వాత 8. డిఫరెన్స్ తీసుకున్నాడు, అందుకని ఏం లేదు. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది ఇది మనకి డిక్రీజింగ్ పాసిబిలిటీ మీద రావాలి చూడండి. ఫస్ట్ ఇంటూ 1/3, 1/4, 1/5, 1/6 ఎక్సెట్రా అండ్ సో ఆన్ ఉన్నట్టున్నాయి చూడండి. ఓకే, చివరిలో కనుక అబ్జర్వ్ చేస్తే మనకి వాడు ఇచ్చినటువంటిదో 6 తీసుకున్నాడు. ఓకే, దానికన్నా ముందల 5 వస్తుందండి. సో 1/2. ఓకే, నెక్స్ట్ 1/3, తర్వాత 1/4, 1/5 ఎక్సెట్రా అండ్ సో ఆన్ తీసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ 54th వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 54. ఇది నార్మల్ డిఫరెన్స్ ఉంది చూడండి. ఫస్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎంత? 8 యాడ్ చేశాడండి, తర్వాత 16 యాడ్ చేశాడు, తర్వాత వచ్చేటప్పటికి 24. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 8 పెరిగింది, అదే 8 కంటిన్యూ అవుతుంది. సో నెక్స్ట్ 32, నెక్స్ట్ 40 యాడ్ చేయాలండి. జస్ట్ 8 పెంచుకుంటా వెళ్ళడేం లేదు. లాస్ట్ వన్ ఎడిషన్ కేసే, ఇది కూడా +4 +16 +64 అనుకోండి చూడండి. తర్వాత ఎంత? 256 రావాలి. అంటే 2 స్క్వేరు, 4 స్క్వేరు, 8 స్క్వేరు, 16 స్క్వేరు, 32 స్క్వేర్ ఎక్సెట్రా అండ్ సో ఆన్. నెంబర్ తీసుకున్నటువంటిది డబల్ చేసుకుంటా వెళ్ళాడండి, లేదా మనకు వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఇంటూ 4 అన్న తీసుకోవచ్చు. ఓకే, సో ఇవి ఓవరాల్ ఇందులో ఉన్నటువంటి మోడల్స్. పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి లేవంటే దాదాపు ఎగ్జామ్కి దగ్గరికి వచ్చేసాం కాబట్టి ఏమీ లేకుండా ప్లెయిన్గా తీసుకున్నటువంటి మోడల్స్ అండి. జాగ్రత్తగా వెరిఫై చేసి చూడండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.